శ్రీ గురుభ్యో నమః. దీపావళికి వచ్చే 3 రోజుల ముందర నుంచి ఇంట్లో ధన్వంతరి యంత్రాన్ని ఉంచి విధి విధానంగా స్వామివారికి పూజను జరిపించండి. దీని ద్వారా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే. ఎంత ఆరోగ్యం ఉంటే అంత ఐశ్వర్యము, పలుకుబడి, పరపతి అన్నీ వస్తాయి. ఇది ఈ మధ్య కాలంలో చాలా నిరూపితమైనటువంటి విషయం. కాబట్టి ప్రత్యేకంగా దీపావళి ముందర నుంచే 5 రోజుల ముందర నుంచే ఈ యొక్క పూజని, కార్యక్రమాన్ని విధి విధానంగా ఇంట్లో జరిపించండి. ఈ యంత్రాన్ని ఇంట్లో ఉంచుకున్నవారు ప్రతి పౌర్ణమి రోజున గంధముతోనూ, ఆరవళి కుంకుమతోనూ, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఈ యొక్క యంత్రాన్ని పూజించండి. స్వామివారి అష్టోత్తరాన్ని చదవగలిగితే మంచి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యమే కాక కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు రావటం, వెళ్ళిపోవడం అంతవరకు. తీవ్రమైనటువంటి అనారోగ్యం రావడము, ఇబ్బంది పడడము, ఈ పెద్ద సమస్యల్లో నుంచి చాలా తొందరగా బయటపడగలుగుతారు. స్వామివారి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి.